కేటీఆర్, హరీష్ రావు, మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక కేసీఆర్ కీలక సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం ఇప్పుడు రాష్ట్రం చూపంతా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైనే ఉంది. ప్రధాన పార్టీలన్నీ కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా పలువురు పేరు ప్రతిపాదనపై వచ్చినప్పటికీ కూడా మాగంటి సునీతకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, అదేవిధంగా మాజీ హోంమంత్రి ఒకవైపు సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరితో కూడా సమావేశమైన తర్వాత వాళ్ళందరితో చర్చించి చివరికి మాగంటి సునీత పేరునే ఖరారు చేశారు. ఇటీవల నుంచి కూడా ఆమె నియోజకవర్గం సంబంధించి పలు డివిజన్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలిచి తీరాలి, సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ తమకు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కూడా బీఆర్ఎస్ పార్టీ పవన్ కలుపుతుంది. ఇప్పటికే ప్రతి డివిజన్ వారీగా మీటింగ్లు అయితే కంప్లీట్ చేసింది. ఒకవైపు మాగంటి గోపీనాథ్ సంతాప సభలు నిర్వహించారు. వారి కుటుంబ సభ్యుల నుంచి ఆయన సతీమైనటువంటి మాగంటి సునీత గోపీనాథ్ కి ఈసారి మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ చేసినటువంటి సేవలను ఉద్దేశించి ఒకవైపు ఖచ్చితంగా గెలుపును సాధించాలని చెప్పేసి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వంశీ, థ్యాంక్ యూ స్వామి.